గాయ్స్ మీరు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క ఆంటీలకైతే వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మన వాళ్ళు చాలా కరువులు ఉన్నారు అనమాట. ఇమ్మీడియట్లీ చాలా అంటే చాలా ఫోర్స్లో ఉన్నారు కుర్రోళ్ళు. కావాలా పెద్ద పెద్ద పొలాలైనా పర్లేదు కదా. ఇలాంటి మాటలు మీరు అర్థం చేసుకోవాలి అనుకుంటే మాత్రం మినిమం డిగ్రీ చదివి ఉండాలి గాయస్. హాయ్ గాయస్, అందరికీ గాయస్, నా పేరు శ్రీను. గాయస్, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. గాయస్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. నేను రీసెంట్గా ఒక గ్రామానికి అయితే మ్యారేజ్కి రావడం జరిగింది. మ్యారేజ్కి రావడంతోనే ఎంట్రన్స్లోనే ఈమె అయితే డ్యాన్స్ చేస్తూ ఉందనమాట. అయితే నేను అడిగిన ఈమె దేనికి డ్యాన్స్ చేస్తుందంటే నాకు వాళ్ళు చెప్పారనమాట. అసలు దేనికి డ్యాన్స్ చేస్తుందో మీకు వీడియో ఎండ్లో అయితే చెప్తానమాట. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో ఈ ఊరు అమ్మాయిలు అబ్బాయిలు ఏ విధంగా ఉంటారు అనే దాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. అందుకని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గాయ్స్, ఈ పిల్ల వచ్చేసరికి ఈ ఊరికి అందగత్త అంటే ఈ పిల్లతోనైతే మాట్లాడదాం. ఏమంటుందో మరి ఈ వీడియోని స్కిప్ చేయవద్దు. చెప్పు. ఓకే గాయ్స్, చాలా క్యూట్గా మాట్లాడుతుంది చెల్లమ్మ. అయితే నీ పేరు? జయంతి. చదువు లేదా? ఏమి చెల్లి లేదా? ఎందుకు కదా? అమ్మ నాన్న ఎందుకు మానేసావా? గవర్నమెంట్ ఇవ్వదా బుక్స్? మరి ఏమి బుక్స్ ఎందుకు? మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుంది కదా. గవర్నమెంట్ బుక్స్ ఇస్తుంది కదమ్మా. హాయ్ గైస్, ఇక్కడ చూడొచ్చు మనకైతే కొండల దగ్గరలోనే ఉంది గైస్. అయితే ఇక్కడ చూడొచ్చు మనకు టవర్ కూడా కనిపిస్తుంది. ఒక టవర్ అయితే ఉందన్నమాట. ఆ టవర్ ఏందో మనకైతే తెలియదు. హాయ్ అన్నయ్య, బాగున్నావా? అక్కడికి వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్ళలేదు, ఇప్పుడు వస్తున్నాం. అక్కడికి వెళ్ళావా? ఇంత ఎండలో ఎక్కడికి వెళ్ళారా? గడ్డ నిమ్మగడ్డ అనే దాన్ని అయితే సాగు చేస్తారనమాట. దాన్ని కటింగ్కి వెళ్ళారనమాట. చూడొచ్చు ఇక్కడ మా అత్త అయితే ఉందనమాట. అయితే బాగున్నావా? బాగున్నా. ఏంటి సిగ్గు మాట్లాడు, పర్లేదు. వచ్చేసరికి బువ్వ తింటుంది అనమాట. ఏం చెప్పరు తమ్ముడు, ఏం పేరు నీ పేరు? ప్రకాశా. పెళ్ళయిందా నీకు? అవ్వలేదా? నీకుంది కదా. ఏంటి ఉంది? ఏంట్రా ఏంటని చెప్పలేవా? పర్లేదు. పని చేస్తావా? ఎప్పుడైనా చేసావా? ఎప్పుడు చేయలేదు. నేర్చుతున్నావా? నేర్చేసావా? నేర్చుతున్నావా? ఇంకా నేర్చుకుంటున్నాడు. అవునా? అయితే ఏ పొలం దున్నలేదు ఇంకా? దున్నలేదా? మరి ఎప్పుడు దున్నుతావా? ఈ టైంలోనే దున్నాలి కదరా, గట్టిగా. అంటే నాగలి అనేది గట్టి లోతుకి వెళ్తుంది అనమాట ఈ టైంలో దున్నితే కదరా. ఏరా నువ్వురా? అరే నువ్వు దున్నేవా? లేదా? దున్నలేదా? అవునా? నాగలి పొడవుతేనా? పొడుగులేదు. ఎక్కువ లోతుకు దూరాలంటే నాగలి పొడుగు ఉండాలిరా. ఇదనమాట గైస్. రాత్రి దున్నడాలు ఎక్కువ అయిపోయినాయా? మన వాళ్ళు పర్లేదు, పొలం పనులు గట్రా బాగా చేస్తారు. పర్లేదు, ఎవరినైనా పిల్లని ఇవ్వచ్చు, పర్లేదు. పొలం పనులు అంటే బాగా చేస్తారంట. చూడాలి, బాగా కష్టపడతారు కదా. కష్టపడతారు. చెప్పు, కట్టే చెప్పు. చేస్తున్నావా? ఎప్పుడైనా ముద్దు గట్రా పెట్టావా? మద్దు కట్టలేదు కానీ అది దూరం అమ్మాయి. దూరం అమ్మాయా? ఇంకా ఏమైనా అయ్యింది? అయితే ఉంది కదా ఎవరు? ఏట్ అవ్వలేదా? అదే మీ ఊర్లో అమ్మాయిలు ఉంటే మనకి సెట్ చేయి. మా ఊర్లో అమ్మాయిలా ఉన్నారు, చాలా మంది ఉన్నారు కానీ సెట్ చేద్దాం అయితే. ఓకే గాయస్, మన వాళ్ళకి అమ్మాయిలు అంటే సెట్ చేద్దాం. అయితే గాయస్, మీరు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క ఆంటీలకి అయితే వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మన వాళ్ళు చాలా కరువులు ఉన్నారు అనమాట. మన వాళ్ళకి అమ్మాయిలు కావాలంట ఇమ్మీడియట్లీ. చాలా అంటే చాలా ఫోర్స్లో ఉన్నారు కుర్రోళ్ళు. చాలా అంటే చాలా కావాలి. పెద్ద పెద్ద పొలాలైనా పర్లేదు కదా. వద్దు అలాంటివి కానీ చిన్నవి కావాలి. చిన్న గుడ్లైనా. ఈ వీడియోని చూస్తున్న అక్కలు చెల్లెలు మీరు తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు. చూడొచ్చు, ఇదనమాట ఊరు దగ్గరనే కొండలు అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళని
మాట్లాడుతూ అలానే సరదాగా ఇలాంటి మేము కామెడీ అయితే చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనకైతే పక్కన గడ్డ కూడా కనిపిస్తుంది. వీళ్ళు చల్లని వాతావరణం మామిడి చెట్టు కింద అయితే వీళ్ళు ఉన్నారనమాట గైస్. వీళ్ళు అయితే ఈ ఊరి పేరు చెప్పండి రే ఒకేసారి అందరు ఈ ఊరి పేరు చెప్పండి. ఊరు కొండశీలవాడి. యా గైస్ ఇది చూడు విన్నారు కదా కొండశీలవాడి అనమాట. ఏ జిల్లా? కొరాపుట్. యా గైస్ ఇది ఒడిశాకి చెందిన గ్రామం అనమాట. ఇది కొరాపుట్ జిల్లాకి చెందిన గ్రామం అనమాట గైస్. అయితే వీళ్ళతో చాలా అంటే చాలా కామెడీగా వీళ్ళతో మాట్లాడినంతసేపు నిజంగా చాలా అంటే చాలా సంతోషం వేసింది. ఏంటంటే వీళ్ళు చాలా మంచిగా మాట్లాడారు. నాతో కూడా కలిసి చాలానే బాగానే మాట్లాడారు అనమాట. అయితే చూడండి మన వాళ్ళకైతే పొలాలు గట్రా పెద్ద పెద్ద గుడ్లు అయినా పర్లేదంట కావాలి. మీరు అర్థం చేసుకోవాలి గైస్. మినిమం ఇలాంటి మాటలు మీరు అర్థం చేసుకోవాలి అనుకుంటే మాత్రం మినిమం డిగ్రీ చదివి ఉండాలి గైస్. ఇదా యా హాయ్ హలో గైస్. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ముగ్గురు కుర్రోళ్ళు అయితే ఉన్నారనమాట. వీళ్ళనైతే ఇప్పుడు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ రాబాయిలు, హాయ్ చెప్పండి. బాగున్నారా? బాగున్నాము. ఇక్కడ ఏం చేస్తున్నారు? అంటే చాలా గాలి కొట్టిందని కూర్చుండిపోయాము. కూర్చుని పోయారా? అవునా? ఏం తగ్గట్లేదు, అమ్మాయిల గురించి మాట్లాడుకుంటాం. అవునా అమ్మాయిలా? ఆహా అమ్మాయిలు కావాలి మీకు? కావాలి. అవునా? మనిషికి ఒక 2 అమ్మాయిలను సెట్ చేయి. గాయస్ వీళ్ళకి 2 అమ్మాయిలు కావాలంట. నిజంగా 2 అమ్మాయిలు కావాలా? 2 అమ్మాయిలు కావాలి. అదే ఒకటి అంటే చాలా కుట్టింది మనకి. అదట గాయస్ చూడండి ఒడిశాలో కుర్రోళ్ళు చాలా పవర్ఫుల్గా ఉన్నారనమాట. ఒక్కరైతే సరిపోరంట, 2 కావాలంట. ఏమైనా పర్లేదు పని పని బాగానే చేస్తారు కదా? చేస్తామండి. ఏ పని అనుకుంటున్నారా? ఏ పని అనుకుంటున్నా? అదే పని అంటే పని మామూలు పని, నైట్ పనే కదా. నైట్ పని లెగుస్తుంది కదా? లెగుస్తుంది అప్పుడు గుర్తొచ్చినప్పుడు. ఏటి లెగుస్తుంది? అదే అంటే అది చెప్పలే పరిస్థితుంది. నువ్వేం మాట్లాడట్లేదు? పర్లేదా? పర్లేదా? ఉందా? 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 ఉందా లేదా? ఏటుంది? ఏంటుంది చెప్పు. గైస్ వీళ్ళు 2 అయితే మాట్లాడిస్తాము. వెనకతలో కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడు అయితే మాట్లాడేస్తా. హైరా ఇటు చూడరా, చూద్దాం చూద్దాం. నీకు అరా నీకు పెళ్ళయిందా? ఆడికి అవలేదా? మంచి ఫోర్స్లో ఉన్నావు అయితే. ఒక ఆంటీని గట్రా సెట్ చేయాలట గైస్. చూడండి కుర్రోళ్ళు చాలా అంటే చాలా మంచిగా మాట్లాడుతున్నామంట. 3 కావాలంట మన వాళ్ళకి. పని వచ్చంటే పని మాత్రం బాగా చేస్తారంట. ఏం పని అనుకుంటుండ్రు? పొలం పని గట్రా కాదు గైస్. పని అంటే తెలుసు కదా, అదనమాట గైస్. చూడొచ్చు. యా గాయస్ ఈ వీడియో ఇంతే గాయస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా గాయస్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. లవ్ యూ ఆల్.